వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని పట్టణంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అభివృద్ధి పేరుతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరికని వ్యాపార కేంద్రాన్ని సర్వనాశనం చేశారు. పేరుకే స్థానికత రాగం, కాంట్రాక్టులన్నీ హైదరాబాద్ వాళ్లకే కట్టబెట్టడం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఫైర్. ఆర్ఎఫ్సిఎల్లోని 17 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆవిర్భావం. గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అధ్యక్షునిగా నెలకంటి రాము. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి పోస్టు ద్వారా లేఖలు పంపిన గోదావరికని తెలంగాణ ఉద్యమకారులు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గోదావరికని పట్టణంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంక్షేమ సంఘం అధ్యక్షులు సమ్మారావు ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని జిఎం ఆఫీస్ మూలమలుపు వద్ద గల శివాజీ విగ్రహం వద్ద జరిగిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరాఠా యోధుడు జాతి వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆ మహాయోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. మొఘలుల బారి నుండి భారతదేశాన్ని కాపాడడంలో శివాజీ మహారాజ్ చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. ధైర్య సాహసాలకు ప్రతీకగా శివాజీ మహారాజ్ నిలిచారని, ఆనాడు శివాజీ మహారాజ్ చెప్పిన స్ఫూర్తిదాయకమైన మాటలు నేటి యువతరానికి మార్గదర్శనీయమని అన్నారు. శివాజీ అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని సూచించారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఈరోజు భారతీయులందరం గర్వంగా చేసుకున్నటువంటి దినం. సుమారుగా 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనలు ఈరోజు కూడా గొప్పగా చెప్తూ స్ఫూర్తిదాయకంగా ఒక మార్గదర్శకంగా ఈరోజు భారతీయులందరం తీసుకుంటాం. భారతీయులం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా శివాజీ గారు చేసినటువంటి పోరాటం. ఆ రోజు ముష్కరులు ఎవరైతే మొఘళ్ళు, బ్రిటిష్ వారు ఈ దేశాన్ని అక్రమంగా దోచుకుంటూ దోపిడీలు చేస్తూ మన దగ్గర వారిని తరిమి కొట్టేటువంటి ఒక తీరును ఇప్పటికీ వారి పరిపాలనను గుర్తు చేసుకుని ముందుకు పోతాను. దేశానికి ఆదర్శం, పాలకులకు, భవిష్యత్ యువతకి, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక తల్లికి ఇచ్చే గౌరవం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక నీతిని, విలువలను కాపాడుతూ ముందుకు పోయిన తీరుతో పాటు రాజ్యాధికారం, రాజ్య పాలనను, దేశాన్ని రక్షించుకునే తీరు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా శివాజీ గారికి వీటిలోటువంటి ఒక గొప్ప మార్గదర్శకం. దీన్ని అందరం కూడా పాటిస్తూ ఘనంగా నిర్వహించుకున్నటువంటి చరిత్ర మరి మనం అందరం కూడా మర్చిపోకుండా, ముఖ్యంగా యువతరం శివాజీ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే అద్భుతమైనటువంటి ఈ దేశాన్ని అగ్రస్థాయిలో తీసుకునే విధంగా ఉంటుందని భావిస్తాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, మారెల్లి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరికని వ్యాపార కేంద్రాన్ని సర్వనాశనం చేశారని, పేరుకే స్థానికత రాగం, కాంట్రాక్టులన్నీ హైదరాబాద్ వాళ్లకే కట్టబెడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఫైర్ అయ్యారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక హరి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఉన్న వాటిని కూల్చడం కాదని, నగరంలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడమని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే సంవత్సర కాలంగా కూల్చడం తప్ప చేసిన అభివృద్ధి కానరావడం లేదన్నారు.
కూల్చిన గాంధీ మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టకుండా మళ్లీ ఖనిని వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్లో కూల్చివేతలు చేపడుతూ వ్యాపారులను మ్యారేజ్ సీజన్లో భయభ్రాంతులకు గురి చేస్తూ వారి వ్యాపారాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యేని ఆలోచన చేయాలని హితవు పలికారు. ఎన్నికల సమయంలో గెలిపించండని ప్రజల వద్దకు వెళ్లి ఏడ్చిన రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత కూల్చివేతలతో ప్రతిరోజు ప్రజలను వ్యాపారస్తులను ఏడ్పిస్తూ ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు. వ్యాపారులకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన కోరుకంటి చందర్ వ్యాల హరీష్ రెడ్డిలకు సమాధానం చెప్పడం చేత కానీ చెవట నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చేతనైతే తాము అడిగిన దానికి సమాధానం చెప్పాలని పిచ్చివాగుడు వాగొద్దని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ఇంకా ఇసుక మట్టి బూడిద దందాలపై తర్వాత ఎపిసోడ్లో మాట్లాడతానని, బూడిద లోడింగ్ ఎన్టీపీసీ యాజమాన్యమే చేపట్టాలని, స్థానిక లారీ యజమానులకు టిప్పర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పైకి స్థానికత రాగం పాడుతూ లోపల జరిపే మంత్రాంగాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఇక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక హామీలు ఇచ్చి గెలిచిండు, అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చిండు. ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. 50 డివిజన్లలో 10 డివిజన్లలో కూడా వర్క్ నడుస్తలేదు. ఏ కాంట్రాక్టర్ పనిచేస్తలేదు. వీళ్ళని చూసి భయపడి పారిపోతాను, అధికారులు పారిపోతాను. అభివృద్ధి అనేదే లేదు. కూలగొడతా ఉన్నారు లక్ష్మీనగర్. ఒక ప్రణాళిక లేదు వీళ్ళ దగ్గర, ఒక బడ్జెట్ లేదు, ఒక డిపిఆర్ లేదు, ఒక పబ్లిక్ హియరింగ్ లేదు. ఒక జనాలలో ఎమ్మెల్యే పోయి కూర్చొని అన్నాడు మాట్లాడలే, ఒక చర్చ పెట్టకుండా విచ్చాలు పెడతానంగా ఈ కూలగొట్టే పేరు మీద ఊరందరినీ భయపెట్టుకుంటా ఇసుక అమ్ముకుంటాడు, మట్టి అమ్ముకుంటాడు. మొరుమూర్ల మట్టి ఇంత పెద్ద డంపు ఉన్నది, కోట్ల రూపాయల డంపు ఉన్నది, అది ఎప్పుడో పోతుంది. ఓసి 5 కేజీలు మట్టి పోతుంది, దాంట్లో కమిషన్ వస్తుంది. అవరు ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రామగుండం దేనికి ఫేమస్ అంటే బూడిదకు ఫేమస్. ఈ బూడిదల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఎవరిని పని చేసుకోనియకుండా స్థానిక లారీలకు నష్టం చేసుకుంటా, స్థానిక వ్యక్తులకు నష్టం చేసుకుంటా, కాంట్రాక్టర్లతోటి బయటి కాంట్రాక్టర్లతోటి కుమ్ముక్కు అయిపోయి ఎన్టీపీసీని బెదిరిస్తాడా, లేకపోతే ఎన్టీపీసీ అధికారులకు వాటా ఉన్నదా, లేకపోతే బండి సంజయ్కి ఇలా వాటా ఉన్నదా? బండి సంజయ్ ఎందుకు భయపడతాడు? అసలు బీజేపీ ఎందుకు కేంద్రంలో భయపడుకుంటే ఇన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరని మేము పత్రికా విలేకరుల సమితి ద్వారా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇదంతా ట్రాన్స్పరెన్సీగా నడవడం కోసం స్థానిక లారీలకే టిప్పర్లకోమో బూడిద కొట్టడానికి అవకాశం ఇవ్వండి. దాంట్లో ఊర్లు ఈ ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్న ఊర్లకు అవకాశం ఇవ్వండి, స్థానికులకు అవకాశం ఇవ్వండి. అదేవిధంగా నేషనల్ హైవే కొట్టే దూరం పోయే ప్రతి బండి కూడా మా గోదావరికం లారీ అసోసియేషన్ ద్వారానే నడపాలి, టెండర్ వాళ్ళకే ఇవ్వాలి. ఓన్లీ కొట్టేది ఓవర్లోడ్ ఉండదు. నాకు ఓట్లు వేయాలని చెప్పి జనాలు ఓట్లు ఎత్తరో ఇయ్యారో అని చెప్పి నువ్వు కన్నీరు పెట్టుకొని ఇవాళ ఓట్లలో గెలిచినావు. నీకు 90,000 ఓట్లు ఈ ఊర్లో ఇప్పటివరకు ఎవరికి ఇయ్యారో నీకు ఇచ్చారు. అది నువ్వు ఏడిస్తే వచ్చినాయి. నన్ను ఎన్నికలలో ఊడగొడతా ఏడిపిచ్చిరు అని చెప్పేసి ఇవాళ గోదావరికంలో ఉన్న ప్రతి వ్యక్తికి నువ్వు ఏడుపు చూస్తూ ఉన్నావు. ఇవాళ మక్కాన్ సింగ్ కూడా జనాలు ఏడుస్తూనే ఆయనకు నిద్ర పట్టే పరిస్థితికి వచ్చింది. లక్ష్మీనగర్ను ఆ విధంగా ఎందుకు గులగొట్టాలి? ఏం అవసరం లేదు. ఇప్పుడు గిరాకీలే లేవు, ఖాళీ ఉన్నాయి. ఒకవైపు ఎవరన్నా మాట్లాడితే అవునయా రాజేష్ శర్మ అనేటోడు ఎప్పుడో వచ్చాడు, వ్యాపారం చేసుకున్నాడు, ఈ ఊర్లో 50 మందికో 100 మందికో ఉపాధి కల్పిస్తాడు. నువ్వేం కల్పించినావు ఈ 50 ఏళ్ళల్లో? ఈ ఊర్లో నువ్వు ఈ వల్ల ఎవరు బాగుపడరు? ఒక పేరు చెప్పు. నువ్వు కోరకండి చందర్ మాట్లాడితే ఇసుక పడతారు. చాలా హరీష్ రెడ్డి అనేట ఆయన బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, ఆయన ఉత్తరీత్యా అమెరికాలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆయన లాంగ్వేజ్ ఎంత అందంగా ఉంటుంది. ఏమన్నా విమర్శించినట్టు అంటే ఎక్కడన్నా నేను మాట్లాడతాడా? నువ్వు వాళ్ళు కాగానే కుక్క నక్క ఏది పడితే అది మాట్లాడతారా? నువ్వు ఏం జరుగుతుందో దానికి వివరణ దొరకని వాసులారా, దయచేసి మీ అందరికి దండం పెట్టి చెప్తానా, మీరు ఎందుకు భయపడతాను? రండి, ఓపెన్గా మాట్లాడండి, మీకు సంబంధించిన బాధ చెప్పండి. తప్పకుండా గోదావరికంలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు, మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళు బయటకు వస్తే మాట్లాడడానికి ఉన్నారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి, జోసఫ్, మారం వెంకటేష్, సమ్మెట స్వప్న, బక్కి కిషన్, సర్వర్ష్ పాషా, రాంబాబు, హరీష్, మొన్నా, ఉప్పుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సీఎల్లోని 17 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆవిర్భావం అయింది. సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అధ్యక్షుడిగా నెలకంటి రాములను ఎన్నుకున్నారు. ఈ మేరకు గోదావరికని దుర్గానగర్లోని ఓ గార్డెన్లో జరిగిన సమావేశంలో ఈ సంఘానికి నూతన కమిటీని ప్రకటించారు. సంఘ గౌరవ అధ్యక్షులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షునిగా నెలకంటి రామును ఎన్నుకున్నారు. మిగతా కమిటీని
ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల సెక్షన్ల వారీగా గ్రామాల కార్పొరేషన్ సంబంధించిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు పూర్తి కమిటీని ఎమ్మెల్యే సమక్షంలో నియమించడం జరుగుతుందని ఈ సమావేశంలో నెలకంటి రాము తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్ వేతనాలను అందించేలా కృషి చేస్తామని, కార్మికుల ఉద్యోగ భద్రత, అధిక పనిభారం పెరగకుండా కట్టడి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముందు నుండి యాజమాన్యం పక్షాన కాకుండా కార్మికుల పక్షాన నిలిచే వ్యక్తి అని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గౌరవ అధ్యక్షునిగా ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలన్నీ తీరుతాయని నెలకంటి రాము తెలిపారు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 15 సంవత్సరాలు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో అల్పేదల పోరాటం చేసి ఎంతో పని చేసిన కార్మికులకు ఆయన అప్పుడు కార్మిక నాయకుడు, ఈరోజు ప్రజానాయకుడు. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు స్కిల్ జీతాలు తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. అలాగే కార్మికులకు భద్రత అనేది చాలా ముఖ్యం. ఆ విషయంలో కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు మీ వెన్నెండు ఉంటాడు, ఈ భద్రత కల్పిస్తారని కూడా తెలియజేస్తున్నాం. అలాగే అలవెన్సులు తప్పకుండా ప్రతి ఒక్క 19 డిపార్ట్మెంట్లో కూడా అలవెన్స్ కూడా ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా ఎజెండా పెట్టుకున్నాం. అలాగే ప్రతి ఒక్క కార్మికుని పరికరాలు, మీకు సబ్బుతో ముందుకుంటే మీకు బెల్లం కావచ్చు, బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, ఏదైతే నామ్స్ ప్రకారం ఆర్ఎఫ్ నుంచి రావాల్సి ఉంటాయో మనం తప్పకుండా ఇప్పిస్తామని కూడా ఈరోజు మా ఎజెండాలో పెట్టుకున్నాం. శ్రమ దోపిడీకి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు పూర్తి వ్యతిరేకం. ఈరోజు కార్మికులు 10 మంది చేసే కాడ 4 పెట్టి ఆ 4 మీదనే 10 మంది శ్రమని దోచుకున్నటువంటి పైన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మా ఎజెండాలో కూడా ఎమ్మెల్యే గారు పెట్టడం జరిగింది. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికని పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు, ఏఐటీసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎంఏ కరీం శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్లు మాట్లాడుతూ భారతదేశ సమత రాజ్యం కోసం పాటుపడ్డ గొప్ప పరాక్రమవంతుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు. అనగారిన వర్గాల్లో జన్మించిన శివాజీ మహారాజ్ చిన్నతనం నుండే తన జీవితమంతా ప్రజల కోసమే పాటుపడ్డానన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. 295వ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం హిందూ సమాజాన్ని మాత్రమే కాపాడలేదు, భారతదేశం యొక్క గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలిసే విధంగా ముఘల్ సైన్యాన్ని తట్టుకొని నిలబడి మన యొక్క స్త్రీల మాన ప్రాణాలు కాపాడి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మిలిటరీ జనరల్స్ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క యుద్ధ తంత్రాలు, గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు చదువుకొని వారు కూడా వాళ్ళ యొక్క దేశాన్ని కాపాడుకునే ఆ యుద్ధ తంత్రాల్లో వీటిని అమలు చేస్తున్నారని చెప్పేసి నేను గౌరవంగా తెలియజేస్తున్నాను. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం రాష్ట్ర కార్యదర్శి వంతెన లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాళ్ల కృష్ణయ్య, ఆకునూరి బాలాంకుష్, శశిభూషణ్, బొందయ్య, రాజేశం, సమ్మయ్య, ఈర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బుధవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోస్ట్ కార్డు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు తోడేటి శంకర్ గౌడ్, బొడ్డు రవీందర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా తొలి మలి దశ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమ కార్మికులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యమకారులకు తగిన న్యాయం ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించిందన్నారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 రూపాయల పెన్షన్, హెల్త్ కార్డులు, ఎఫ్ఐఆర్ నమోదైన ప్రతి ఉద్యమకారుడికి ఇంటి నిర్మాణం, 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం తదితర హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రికి రామగుండం నియోజకవర్గం నుండి సుమారు 200 పోస్టు కార్డులను గోదావరికనిలోని తపాలా కార్యాలయంలో ద్వారా పంపించడం జరిగిందని తెలిపారు. గౌరవనీయులు ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు సీమసీనన్న ఆదేశాల మేరకు మరి గోదావరికని చౌరస్తాలో ఉద్యమకారులు గౌరవ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపడం జరుగుతున్నది. కాబట్టి ఎన్నికల ముందు ఏదైతే గౌరవనీయులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట ఇచ్చిండో ఉద్యమకారులకు అవి అమలు చేయాలనేది గత 6 సంవత్సరాల నుండి ఉద్యమకారుల ఫోరం పక్షాన ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతున్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి కనికరం వచ్చి ఆ దేవుడు 363 కోట్ల దేవతలు ఆయన మీద మంచి బుద్ధిని ప్రసాదించి మరి ఉద్యమకారులకు ఇచ్చిన మాట 250 గజాల జాగా 250 గజాల జాగాకు ఇంటి నిర్మాణం కొరకు 10 లక్షలు 25,000 పెన్షన్ మరి బస్సు పాసు తర్వాత రైల్వే పాసు ఉద్యమకారుల ఫోరం గుర్తింపు కార్డులు మరి ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. వాటి కొరకు సబ్బండ వర్గాల ప్రజలు బయటకు వచ్చి నిరసన తెలిసినప్పటికీ చాలా మంది ఉద్యమకారులు జైళ్లలో ఉన్నారు. కుటుంబాలను పోషణలో పక్కన పెట్టి కూడా రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగినటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఉద్యమకారులను గుర్తిస్తాం, వారందరికీ కూడా మీకు 250 చదరపు గజాల ఇప్పిస్తాంతో పాటు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మీరేమో పైసలు ఇస్తారనో అదేవిధంగా మీరు జాగలు ఇస్తామో మేము ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయలే. మా రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి ఉద్యమాలు చేసుకోవాలి. కానీ మీరు మా ఉద్యమకారులందరూ కూడా ఆశ పెట్టిండ్రు, ఇప్పుడు ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి మీరైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో వాటిని అడుగుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అనుముల కలవతి, కలకుంట్ల రమేష్, ఈదునూరి నర్సింగ్, కోరే శంకర్, దాసరి శంకర్, సీత, కర్రావుల ఓదేలు, దిగువ యాదగిరి, జనగామ స్వామి, మల్లేశం, బండారు శ్రీనివాస్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకిద్దామని, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజంపై పోరాడదామని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గోదావరికని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత కార్యాలయంలో బుధవారం ఫిబ్రవరి 28న చలో న్యూఢిల్లీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది 10 సంవత్సరాలు మోదీ పాలన తీయని నినాదం, కానీ వాస్తవానికి అది కార్పొరేట్ కా సౌత్, కార్పొరేట్ కా వికాస్ అని రుజువైందన్నారు. మోదీ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ముందు జనవరి 31న విడుదల చేసిన ఆర్థిక సర్వే పత్రం వెల్లడి చేసిన సమాచారం చూస్తే కంపెనీల లాభాలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, అయితే నిజ వేతనాల్లో పెంపు లేదన్నారు. గత సంవత్సరంలో కార్పొరేట్ లాభాలు 22% పెరిగాయని, ఉపాధి 1.5% మాత్రమే పెరిగిందన్నారు. కంపెనీల ఆదాయం 6% పెరిగింది కానీ ఉద్యోగులపై జీతభత్యాల వ్యయం 2023లో 17% ఉండగా 2024లో 13% తగ్గిందన్నారు. మోడీ పాలన ఆర్థిక అభివృద్ధి నమూనా బిలియనియర్లు, అతి సంపన్నుల వికాసంకు మాత్రమే, కానీ వ్యవస్థీకృత అసంఘటిత రంగాల్లో శ్రమించే కోటాను కోట్ల కార్మికుల కోసం కాదని తెలిపారు. వ్యవసాయ కూలీలు, భూమిరేరి పేద రైతులు, చిన్న సన్నకారు రైతులకు కాదని, ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కాదని, పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు అత్యధిక సంఖ్యలో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు కానీ రుజువైందన్నారు. ఈ దృక్కోణంలో తాము 28 ఫిబ్రవరి 2025న ఢిల్లీలో సదస్సు జరుపుతున్నామని, దేశవ్యాప్తంగా విప్లవ శ్రేణులంతా హాజరై జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల ఫిబ్రవరి 25 తారీఖున ఈ ఫాసిస్టు మోడీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. మోడీ 10 సంవత్సరాల పరిపాలనలో కులం పేరుతోటి, మతం పేరుతోటి, దేవుడి పేరుతోటి రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎక్కడ కూడా చేసే పరిస్థితి లేదు. మాటలు మాత్రం పేదవాళ్ళకు చెప్తున్నాడు, మూటలు కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నాడు తప్ప పేద ప్రజల బాగోగులు ఎక్కడ కూడా చేసిన పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న బడ్జెట్లో కూడా రైతులకు సబ్సిడీ కోత విధించాడు. ఈ రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు. కార్మికులను ఆదుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ కూడా బడ్జెట్ ఏ విధంగా కేటాయింపులు మొండి చేయించిన పరిస్థితి ఉంది. ఇవన్నిటిని నిరసిస్తూ, మతం పేరుతోటి దాడులను నిరసిస్తూ ఈరోజు కమ్యూనిస్టు పార్టీల నాయకులను కూడా ఎక్కడ పడితే అక్కడ అక్రమ అరెస్ట్ చేస్తూ ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా మోడీకి బుద్ధి చెప్పే విధంగా ఈ నెల ఫిబ్రవరి 28న ఢిల్లీలో కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఇంకా ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు గూడూరు వైకుంఠం, రాములు, చంద్రయ్య, రాములు, శంకర్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గోదావరికని ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 2 కిడ్నీలు చెడిపోయి డయాలిసిస్ పైన జీవిస్తున్న గోదావరికని ప్రెస్ క్లబ్
బాయ్ దస్తగిరి పరిస్థితిని అర్థం చేసుకుని కౌశిక హరి దయార్థ హృదయంతో 10,000 రూపాయలను తనకు అందజేయడం పట్ల దస్తగిరి ధన్యవాదాలు తెలిపారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని చేయూతనివ్వడానికి మనసున్న మహారాజులు ముందుకు రావాలని దస్తగిరి వేడుకున్నారు. సార్ నమస్కారం అండి, నా పేరు దస్తగిరి. నేను కృష్ణ బాయ్ డయాలసిస్ పేషెంట్. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నాయకులు కౌశిక్ గారి అన్నగారు నాకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసినారు. నా యొక్క పరిస్థితిని ఆలోచించి మిగతా వారు కూడా దయతో నా కుటుంబాన్ని ఆదుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా ఆపరేషన్ చేయించిన వారిని బుధవారం కల్వచర్ల గ్రామానికి తీసుకువచ్చారు. ఈ మేరకు ఉచిత కంటి వైద్య శిబిరం ద్వారా కంటి ఆపరేషన్ చేయించుకుని ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సులో తిరిగి గ్రామానికి వచ్చిన 48 మందికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మెలుమూరి శ్రీనివాస్, డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, డాక్టర్ శరణ్య, మారుతి యాదవ్లు వారిని పలకరిస్తూ ఆపరేషన్ జరిగిన విధానాన్ని, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారికి ఆదర్శ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వృద్ధాశ్రమం ప్రధాన కార్యదర్శి బత్తుల శంకర్ బ్రెడ్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ చేయించుకున్న వారు, వారి కుటుంబ సభ్యులు అన్ని వసతులు ఉచితంగా కల్పించి కంటి ఆపరేషన్ చేయించిన లయన్స్ క్లబ్ సభ్యులకు రేకుర్తి ఆసుపత్రి చైర్మన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ చిద్ర సురేష్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ ప్రభాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు పరంకుశం శ్రీనివాసాచారి, తీగల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని కృష్ణవేణి విద్యాసంస్థల్లో బుధవారం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ను అందించడానికి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వైజ్ఞానిక తపస్వి ఎస్ ఫౌండేషన్ ఫౌండర్ సైంటిస్ట్ మల్లేశం పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని పాఠశాల డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్ఈడి బల్బ్స్ ను సులభంగా తయారు చేసే పద్ధతిని వైజ్ఞానిక తపస్వి ఎస్ ఫౌండర్ సైంటిస్ట్ మల్లేశం విద్యార్థులకు వివరించారు. చెప్పాను అది ఏమన్నాను 2+4 పోతుంది అన్న ఫస్ట్ అది పోతుంది. సో దాన్ని మీరు రీప్లేస్ చేస్తే మళ్ళీ విధిగా పనిచేస్తుంది. 99.9% మీకు డ్రైవరైజ్ బాలేదు. రెండవది, ఒకవేళ మీకు లైఫ్ కావాలి, అందరి బల్బు లైఫ్ కావాలంటే మనం ఇంతకుముందు 0.5 ohms రెసిస్టర్ ఇచ్చాం కదా, అది బల్బులో ఉంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. కానీ బిజినెస్ వాళ్ళు అది పెట్టరు. Good afternoon everyone, myself is Arya of 9th standard. Today here to speak few words about this program. I am really very excited to know today we are going to make an LED bulb practically by ourselves. I am very happy today. This is a very good program to enhance our knowledge practically in science and technology. I am very thankful to our Mallesham Garu who guided and inspired us to make an LED bulb by ourselves. And I am also very thankful to our KTS management director Sir Garu. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సెక్రటరీ శ్యామ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సతీష్, జనరల్ సెక్రటరీ సత్యం, కృష్ణవేణి విద్యాసంస్థల ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ, రాజిరెడ్డి, సత్యనారాయణ, శైలజ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని బలపరచడానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు బుధవారం జనగామ మండలంలోని గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఓటర్లను కలిసి బీజేపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ యువతకు, విద్యావంతులకు ప్రాధాన్యతనిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా, ఉపాధి అభివృద్ధి రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందని, రాష్ట్రంలో కూడా బీజేపీ బలమైన శక్తిగా ఎదిగి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు అర్హత గల అభ్యర్థిని ఎన్నుకోవడం చాలా ముఖ్యమని, బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలోని యువతకు, ఉద్యోగస్తులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది. వాళ్ళు కూడా ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చింది. ఒక ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షలు కాదు కదా, కనీసం 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నెలకి 4,000 చొప్పున డిగ్రీ పూర్తి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్కి కూడా 4,000 రూపాయలు ఇస్తామన్నారు. తర్వాత చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇవాళ మన పిల్లలందరూ కూడా డిగ్రీ, బీటెక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీల వాళ్ళు గవర్నమెంట్ చుట్టూ చెప్పులు అరిగేటట్టుగా తిరుగుతూ ఉన్నారు. అంటే గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు.
అది పోగా ఇవాళ మీరంతా కూడా విద్యావంతులు మేధావులు మీ అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎన్నికలు అంటేనే మనం ప్రశ్నించే గొంతుని పెద్దల సభకి పంపించాలి. ఇవాళ ఒకవేళ నిజంగానే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు అయిందంటే ఆ గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఆయనకు ఆ పార్టీకి ఒక కార్యకర్తలాగా ఉంటాడు తప్ప మీ గొంతుకై అక్కడ మీ సమస్యల మీద కొట్లాడతాడా ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గతంలో మీరు చూసుకుంటే గౌరవ భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉపాధ్యాయుల కోసం గ్రాడ్యుయేట్స్ కోసం ఎంత కొట్లాడిండో మీ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా గ్రాడ్యుయేట్స్ కోసం ఉపాధ్యాయుల కోసం జైలు పోయింది మీ యొక్క హక్కుల కోసం. ఇవాళ ప్రశ్నించే గొంతుకగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మీరు ఓటేసి గెలిపించినట్టయిందంటే 100% ఇవాళ మీ గొంతుకై పెద్దల సభలో మీకున్నటువంటి సమస్యల కోసం మాట్లాడతారు, కొట్లాడతారు. అవసరమైతే జైలుకు పోవడానికైనా మనం గెలిపించేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పనిచేస్తారని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ అందరికీ చెప్పినట్టుగా మీకు చెప్పలేం, ఎందుకంటే మీరు మేధావులు, ఉన్నతమైనటువంటి విద్యావంతులు, మీకోసం కొట్లాడేటువంటి వ్యక్తిని పెద్దల సభకి పంపించాలని మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ గూడబోయిన భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలక్షన్ ప్రచారంలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ రామగుండం ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్, రాదండి శ్రీనాథ్, గుండబోయిన సంతోష్, బియ్యాల మహేందర్, జక్కుల ప్రవీణ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని పట్టణంలో ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అభివృద్ధి పేరుతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరికని వ్యాపార కేంద్రాన్ని సర్వనాశనం చేశారు. పేరుకే స్థానికత రాగం, కాంట్రాక్టులన్నీ హైదరాబాద్ వాళ్లకే కట్టబెట్టడం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఫైర్. ఆర్ఎఫ్సిఎల్లోని 17 విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆవిర్భావం. గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, అధ్యక్షునిగా నెలకంటి రాము. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి పోస్టు ద్వారా లేఖలు పంపిన గోదావరికని తెలంగాణ ఉద్యమకారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.